డియర్ నీట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. నీట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు? మిస్టేక్స్ చేస్తున్నారా? మిస్టేక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వటం ఖాయం. జాగ్రత్తగా చూసుకోండి. మన నీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అయిపోయింది. మరి టైం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఒక గంట 2 గంటలు పట్టినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీ ఇంట్లోనే మీ యొక్క ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లోనే చూసుకోండి. నీ ఈ సేవా సెంటర్కి వెళ్ళారనుకోండి, ఈ సేవా సెంటర్ అతను ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అది మీరే ఫైనల్గా యూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. మీరే స్టూడెంట్ కాబట్టి అతను ఈ సేవా సెంటర్ వాళ్ళు తప్పు చేయొచ్చు, కాకపోతే మీరు ఫైనల్గా బలయ్యేది మీరే. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. మరి నీట్ అఫీషియల్ మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ప్రకారం వీ నీడ్ టు థింక్ అబౌట్ మరి నీట్ ఏ విధంగా మరి ఏం మిస్టేక్ చేయకూడదు ఒకసారి చూసేద్దాం. ఇది డేట్స్ అయితే చూద్దాం ఒకసారి. ఎప్పుడెప్పుడు డేట్స్ ఉన్నాయి మీకు? మనకి ఎగ్జామినేషను అయితే మూడో తారీఖు వచ్చేసింది. 3 గంటలు ఎగ్జామినేషను. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 8వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. నో ప్రాబ్లం. మీరు అడ్మిట్ కార్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కరెక్షన్ చేసుకుంటామా లేదనేది తర్వాత సంగతి. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3వ తారీఖు ఉంది, కానీ స్టూడెంట్స్ అందరూ కూడా మరి 1-2 రోజు మరి లాస్ట్ మినిట్లో హర్రీ అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమంది స్టూడెంట్స్ 8వ తారీఖు స్టార్ట్ చేస్తారు. 8వ తారీఖు చేసేసి మీరు మిస్టేక్ చేస్తారు. అట్లా అది మంచి పద్ధతి కాదు. ఏం మిస్టేక్ చేయకూడదు ఒకసారి చూద్దాం. మరి మిస్టేక్స్, కామన్ మిస్టేక్ టు అవాయిడ్ బిఫోర్ నీట్ రిజిస్ట్రేషన్ టైం. ఎందుకంటే ఒక్కసారి చదువుకోండి, అన్నీ క్లియర్గా చూసుకుంటే మీకు మిస్టేక్స్ లేకుండా ఉంటాయి. టు అవాయిడ్ మిస్టేక్ త్రూ నీట్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అనమాట. మీ యొక్క మిస్టేక్స్ ఉంటే మస్ట్ ఎన్ష్యూర్ ఆల్ డీటెయిల్డ్ ఫీల్డ్ నీట్ 20 రిజిస్ట్రేషన్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ విత్ ద డాక్యుమెంట్స్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ ఫామ్. Candidates can check some of the mistakes which must be avoided before NEET registration, last date and time. అప్పుడు మీరు లాస్ట్ డేట్ టైం హర్రీబెరీగా ఉండి మరి మిస్టేక్స్ అయితే చేయవద్దు. అవి మరి వీడియోలు ఏంటంటే ఆ మిస్టేక్స్ని ముందుగానే మేము హెచ్చరించడం అయితే జరుగుతుంది. ఆ మిస్టేక్ చేయవద్దు. మీరు లాస్ట్ డేట్ వరకు కూడా మనం వెయిట్ చేయకూడదు. హర్రీబెరీ 8వ తారీఖు మార్చి 8 ఉంది. మీరు ఇంకా 2-3 రోజులు తీసుకుని ఈలోపే మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే ఇప్పుడు ప్రొవైడ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మెయిన్ నెంబర్ 1 ఏంటంటే మనము ఏమైతే ఉండే యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలమ్మా. ఇప్పుడు ఒకసారి ఇన్కరెక్ట్ మీరు మిస్టేక్స్ ఇచ్చారనుకోండి, దానికి ఒక తప్పు కవర్ చేయడానికి ఇంకా 2 తప్పులు చేయాల్సి వస్తుంది. అలాంటి మిస్టేక్స్ ఏమి చేయకూడదు. యాస్పిరెంట్ మస్ట్ ఫిల్ ఆల్ ద కరెక్ట్ డీటెయిల్స్ వచ్చే నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అదర్ ఫ్రమ్ అఫీషియల్ డాక్యుమెంట్ లైక్ ఆధార్ కార్డు 10th క్లాస్. అప్లికేషన్ విత్ సచ్ ఎర్రర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇట్ కెన్ బి లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్. మీరు ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉన్నాయి కదా, 3 పాయింట్లు. 1, 2 జెండర్ అంటే మేల్ ఫీమేల్ నో ప్రాబ్లం. 3వది ఈ 2 పాయింట్లు జనరల్గా ఏంటంటే మనము 10th క్లాస్ నుంచి మాత్రమే తీసుకోవాలి. 10th క్లాసులో ఏది ఉంటే అది తీసుకోవటం బెస్ట్. ఆధార్ను కూడా తీసుకోవద్దు, ఆధార్ డేటా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ డేటాలో ఇచ్చేది 10th క్లాస్ డేటా. మళ్ళీ మీరు ఆధార్ డేటాలో ఏదో సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి సార్ నేను ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను సార్, 10th క్లాసులో 1 ఉంది అంటారు. మీరు 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్తే ఇవ్వాలి. ఆధార్లోది ఎట్టి పరిస్థితులు ఆధార్ డేటాని ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. 10th క్లాస్లో ఏ విధంగా ఉంది మీ పేరు ఆ విధంగా ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరు కూడా 10th క్లాస్ డేటానే 10th క్లాసులో మీ నేమ్ ఎలా ఉండి అలా ఇవ్వండి. 10th క్లాసులో డేటా అలా ఇవ్వండి. అది ఇంపార్టెంట్, అది గుర్తు. నెక్స్ట్ మనము అప్లోడింగ్ కరెక్ట్ ఇమేజెస్ అండ్ సర్టిఫికేట్స్ అంటే రాంగ్ సర్టిఫికేట్స్ని ఎప్పుడు కూడా అప్లోడ్ చేయవద్దు. ఒకవేళ అప్లోడ్ చేయకపోతే చేయొద్దు, అంతేగాని వేరే ఇప్పుడు 10th క్లాస్ బదులు వేరే సర్టిఫికేట్ అప్లోడ్ చేయటము. మెడికల్ ఆస్పిరెంట్స్ మస్ట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. 10th క్లాస్ ఎక్కువ అవసరం లేదు. 10th క్లాసు కేటగిరీ సర్టిఫికేట్ అమ్మ. 10th క్లాసు కేటగిరీ సర్టిఫికేట్, సిగ్నేచర్, ఫోటో అంతే. ఎక్కువ పెద్ద డాక్యుమెంట్స్ ఏమీ లేవు. అది ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసుకుని బిఫోర్ పెట్టుకోండి. స్కాన్డ్ మీరు ఇవన్నీ మొబైల్లో తీయొద్దు, మొబైల్లో ఫోటో తీయొద్దు. వీటిని మనము మీ దగ్గర ఇంట్లో స్కానర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చేసుకోండి. సపోజు మీ నేమ్ ఇట్లా ఉంది, ఇట్లా పెట్టేసి ఒక వైట్ పేపర్ మీద పెట్టి స్కాన్ చేసుకోండి. అది
తర్వాత సిగ్నేచరు, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, తంబో ఇన్ కరెక్ట్ ఫార్మేట్ సైజులో మీకు స్కానర్ ఉపయోగించాలి. మీరు మొబైల్లో స్కాన్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సబ్మిటింగ్ డాక్యుమెంట్ విత్ ఇన్వాలిడ్ స్పెసిఫికేషన్ లీడ్ టు ద రిజెక్షన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ రాంగ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. సపోజ్ ఒక స్టూడెంటు విజయవాడలో ఉంటాడు, వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు బై మిస్టేక్. అలాంటి సిల్లీ మిస్టేక్ చేయకూడదు, దీన్నే సిల్లీ మిస్టేక్స్ అంటారు. క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్, నేను సిల్లీ మిస్టేక్స్ చేసింది సార్, నాకు వైజాగ్ బదులు విజయవాడ వచ్చి మరి విజయవాడ బదులు వైజాగ్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, సిస్టమ్ ఏదంటే అది తీసుకునేది. ఇవాళ రేపు మనము పర్సనల్గా ఎవరిని మాట్లాడటానికి లేదు, మొత్తము సిస్టమ్ ఓరియంటెడ్గా ఉంది. సిస్టంలో ఏ డేటా ఇస్తామో అదే ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా ఇంతకుముందు అంటే మాన్యువల్ ఆపరేషన్స్ ఉండేవి ఇంతకుముందు రోజులు, పాతకాలం ఒక 10 ఏళ్ల క్రితం. 10 years బ్యాక్ నుంచి మొత్తం 10 years తర్వాత నుంచి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కరెక్షన్స్ అనే సిస్టమ్సే చూసుకుంటున్నాయి, మనుషులు ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవటంలో. మీరు మీ చాయిస్ ఇచ్చారు కదా, యాజ్ పర్ దేర్ కరెంట్ వేర్ దర్ రిసైడింగ్, మీరు ఇంటి దగ్గరికి ఉండేదాకా మీరు చూసుకోండి. విత్ జేఈ టు ఎగ్జామ్ సిటీ సెలక్షన్ రూల్స్ ఉంటాయి కదా, చాయిస్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ సెంటర్ షుడ్ బి లిమిటెడ్ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్. మరి పర్మనెంట్ కానీ ప్రజెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఇస్తారు. సపోజ్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు విజయవాడలో ఇవ్వమంటే వాళ్ళు ఎవరు సెంటర్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లైవ్ ఫోటోగ్రఫీ, ఈసారి లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. దిస్ ఇయర్ ఎన్టీ ఇంట్రడ్యూస్ నీట్ లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్. క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అప్లోడ్ ది లైవ్ ఫోటోగ్రాఫ్స్, జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. మీరు ఈ సేవ మీరు యూజింగ్ డివైస్ విత్ కెమెరా డ్యూరింగ్ ద అప్లికేషన్ ఫర్ అలాంగ్ విత్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లోడ్ దేర్ పాస్పోర్ట్ and postcard side photo for NEET 2020. Aspirants who upload the required photographs in correct format size will be disqualified. Incorrect అంటే డిస్క్వాలిఫై అవుతారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈకేవైసీ ఆధార్ ఈకేవైసీ మ్యాండేటరీ. క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిటీ యూజింగ్ ద యాక్టివ్ ఆధార్ లింక్. ఆధార్ మీరు డీటెయిల్స్ యాక్టివ్గా అప్డేట్ అయినలేదు చూసుకోండి ఒకసారి. క్యాండిడేట్ యూజ్ ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచెస్ విత్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బీ అలౌడ్, అంటే మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఒకవేళ డేటా ఎప్పుడు కూడా 10th క్లాస్ డేటా ఉండాలి, ఒకవేళ మిస్ మ్యాచ్ అయ్యి మనం 10th క్లాస్ డేటాని సపోర్ట్ చేయొచ్చు. ఫెయిలింగ్ టు ప్రింట్ ద కాపీ ఆఫ్ నీట్ కన్ఫర్మేషన్ పేజ్. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోండి. ఫర్గెట్ టు కీప్ నీట్ కన్ఫర్మేషన్ పేజ్, కామన్ మిస్టేక్ డ్యూరింగ్ ద నీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ది కన్ఫర్మేషన్ పేజ్ ఇస్ క్రూషియల్ డాక్యుమెంట్ విచ్ కంటైన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ సచ్ as application number, other information, how it can be retrieved to the digital locker and official website. మీరు కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మరి జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి, మీ యొక్క అవాయిడ్ చేసుకోండి సిల్లీ మిస్టేక్స్. మనం సిల్లీ మిస్టేక్సే చేస్తాం, గుర్తుపెట్టి నేను చేస్తాను, మీరు చేస్తారు. ఆ సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఫైనల్గా ఏంటంటే విక్టమ్ ఎవరంటే స్టూడెంటే విక్టము, బాధితుడే. దాని తర్వాత తల్లిదండ్రులు కూడా బాధపడతారు సిల్లీ మిస్టేక్స్. ఈవెన్ సాధ్యమైనంత వరకు 10th క్లాస్ డీటెయిల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కొంతమంది కామెంట్ పెడతారు, సార్ డిఓబి నాకు ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో మారట్లా సార్ అంట. మారపోతే మీరు 10th క్లాస్ తీయండి హ్యాపీగా. దాని గురించి పెద్ద క్వశ్చన్ కాదు, ఐఏఎస్ క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చనే. కాబట్టి 10th క్లాస్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే ఇవ్వండి. మీ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీది ఇన్కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయినా అదే డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. 10th క్లాసు ఉన్న డేటానే ఇవ్వండి, 10th క్లాస్లో డేట్ ఇవ్వడం అదే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ అప్.